బ్రాంచ్ వెస్ట్ తెలంగాణ సార్ కూడా ఈవెంట్ ప్రోగ్రామ్కు నన్ను మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఆహ్వానించిన చీఫ్ గెస్ట్గా పిలిచిన దేవి గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్క సింగర్కు అక్కలకు అమ్మలకు పనులకు పిల్లలకు అమ్మలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గతంలో నేను చాలా కష్టాల నుంచి పుట్టినోని కష్టం విలువ తెలిసినోని కాబట్టి ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడాలో మీ అందరికి కొంత మీ స్థాయి నుంచి వస్తారు కాబట్టి కింది స్థాయి నుంచి వస్తారు కాబట్టి మీకు అందరికి తెలిసే ఉంటుంది. భవిష్యత్ తరాలకు నా వంతు కర్తవ్యంగా నా వంతు సహాయం చేయాలని సమాజ సేవకు ఎంతో కృషి చేస్తున్నా. గరీబ్ పిల్లలు పేద విద్యార్థులు పుస్తకాలు ఇప్పించడం కాడ నుంచి చదువు ఫీజులు కట్టడం కాడ నుంచి వాళ్ళకు నిరుద్యోగ యువత వయసు వచ్చినాక వాళ్ళ నిరుద్యోగంగా సొంత కాళ్ళపై నిలవడానికి తన వంతు కర్తవ్యంగా వాళ్ళకు నా సహాయం చేసి వాళ్ళను కొందరికి ఒక 50 నుంచి 60 మందికి లోన్లు ఇప్పించడం, వాళ్ళకు బేకరీ కానీ సెల్ షాప్ కానీ ఇంకేదన్నా సొంత కాలం నిలబడటానికి వాళ్ళకు రూట్ తెలియకుండా రూట్ను నేర్పించి లోన్లు ఇప్పించి వాళ్ళకు సొంతంగా లోన్లు ఇప్పించి వాళ్ళని ప్రయోజనం చేయడంలో నా పాత్రగా పూర్తిగా ఉంది. మరి అదే మహిళలకైతే కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కుటుంబ మిషన్లు కానీ బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ కానీ కొన్నిటికి నేర్పించి వాళ్ళకు సొంతంగా షాపులు పెట్టుకునే విధంగా బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళని ప్రయోజకులను చేయడం, వాళ్ళ కుటుంబ స్థితిగతులను మార్చే విధంగా చేయడం నాది సంఘ సంస్కర్తగా నా యొక్క చిన్న సహాయం చేస్తున్నాం. మరి అదేవిధంగా రాజకీయాలకు వచ్చిన రాజకీయాలలో 2013లో నేను సర్పంచ్ ఎన్నికైనా. దాని తర్వాత నా ఊరును తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ ఊరుగా తీర్చిదిద్దిన నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డుగా తెలంగాణ రాష్ట్రం నుంచి మన కేసీఆర్ తరఫున పొందడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మధ్యనే లాక్డౌన్లో నేను చేసిన సేవలు సొంత ఖర్చు పెట్టి దాదాపు 5 లక్షల వరకు ఖర్చు పెట్టి మాస్కులు ఇప్పించడం, అన్నదానం పెట్టడం, కంపెనీల కొన్ని లేబర్కు సోదాగా ఊళ్ళలోకి వెళ్తుంటే వాళ్ళకి సొంత ఖర్చులు ఇచ్చి వాళ్ళ ఊళ్ళలోకి చేర్చడం, కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను. గుళ్ళు కట్టేయడం, గోళ్ళు గోపురాలకు నా వంతు సహాయం చేశాను. ముఖ్యంగా ఎవరు ఖాళీ ఉండొద్దు, ఏదో ఒక టాలెంట్ ఉంటే డాక్టరేటు, బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తర్వాత భారత్ విభూషణ్, తర్వాత భారత్ విభూషణ్ ఇచ్చారు. తర్వాత మొన్ననే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తర్వాత మిస్టర్ తెలంగాణగా మొన్ననే సెలెక్ట్ అయిన ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో ఇంటర్నేషనల్ టాలెంట్ 2025 అవార్డ్ ఫంక్షన్లో నన్ను ప్రోగ్రాంలో తీసుకొని నన్ను మిస్టర్ తెలంగాణగా సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ ఫిలిం ఫెస్ట్లో ఇట్లా నన్ను ఆహ్వానించి వాళ్ళు చీఫ్ గెస్ట్గా నన్ను గుర్తించి వాళ్ళంతా సాయం చేస్తున్నారు. నా సాయం ఇట్లా వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, అందరిలో నేను ఒక మనిషినే ఉండాలి అన్నది నా యొక్క ఆశయం. ప్రజలకు సేవ చేస్తూనే ప్రజలకు అంకితం అవుతానని ఈ సభాముఖంగా అక్కలకు అందరికీ పేరు పేరున ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన డివి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో ఎన్నో చేయాలని, మేడం గారు మాకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. సుజనా మేడం గారు, మేడం తెలంగాణ ఐకాను, మిస్సెస్ యూనివర్సు, మిస్ ఇండియా, ఇంకా చాలా కంపెనీలు ఆమెకు అసలు టైమే దొరకదు. ఈరోజు సారు డివి గారు అడుగురా కదా పోదాం కదా అని అంటే చూద్దాము, టైం బట్టే ఇవ్వాలి, ఇచ్చిన మనిషి కదా ఇచ్చిన మనిషి కదా అని సార్ కోసం టైం కేటాయించారు. ఆమెకి ఇట్లా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఆహ్వానాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. డివి గారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ వెంగి మల్లేష్ గారు అండ్ సృజన మేడం గారు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. పిలిచిన వెంటనే వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్. అందరం మేడం ఒక ఫోటో తీయండి. మొబైల్ చేతిలో ఉన్నందుకు ఫోటో తీయడానికి కదా. వేదిక మీద మిత్రుడు సుధాకర్ రెడ్డి మరియు వెంగి మల్లేష్ గారు, సృజన మేడం గారు ఉంటారు. అంటే ఈ చేత సింగర్స్కి నేను బొకేలు ఇప్పించాలి, మిగతా దయచేసి సీట్లు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఓకే, మహేశ్వరి కార్యక్రమం పాటలు సైమల్టేనియస్గా నడవాలి. ప్రోగ్రామ్